ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో తుఫాను బాధితులకు నష్టం ఎలా మేలేమైనా చేశాడా అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో తుఫాను వచ్చింది, అక్షరాల 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి కేంద్ర హోంమంత్రికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాస్తే నేను మీ అందరి తరపున ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని నువ్వంతట నువ్వే లేఖ రాశావు. 3,435 కోట్ల రూపాయలకు సంబంధించి నువ్వు ఎంత ఇచ్చావు ఈ ప్రజలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కారణం ఏంటంటే 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లితే ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఏమిటి అనంటే అందులో కేవలం 15%. 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే విధించి కేవలం 15% మాత్రమే నిధులు విధించి ఈ పెద్ద మనిషి మాత్రం పోజులు పెడతాడు. శ్రీకాకుళం జిల్లాలో పేదలను రైతులను ఆదుకున్న ఈ పెద్ద మనిషి అని చెప్పి ఏ ఆర్టీసీ బస్సు మీదైనా ఈయనే ఫోటోలు, విజయవాడలో విశాఖపట్నంలో ఫ్లెక్సీలు ఈయనే. చేసింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 15 పైసలు మాత్రమే ఇచ్చిన ఈ పెద్ద మనిషి ఈ మాదిరిగా పోజులు కొట్టుకునేదానికి అర్హుడేనా అని చెప్పి నేను మీ అందరి తరపున అడుగుతా ఉన్నాను. పోనీ ఇదే పెద్ద మనిషి ఇచ్చిన చెక్కులు, ఈ చెక్ అయితే జినియాపురం అప్పన్న, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెక్ ఒకటి, ఇలా ఆయన ఫోటో కూడా పెట్టాడు. చెక్కులు మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో, ఎవరిచ్చారో ఏమైనా తెలియకుండా పోతుందేమో అని ఇలా ఆయన గారి సుందర ముఖార విందాన్ని కూడా చెక్ మీద ఫోటో పెట్టాడు. నా దగ్గరికి వచ్చాడు జినియాపురం అప్పన్న అనే ఈయన వచ్చి మిలియాపుట్టి మండలం బండపల్లి గ్రామం. ఈయనకు పాపం 12,145 రూపాయలు వచ్చింది. అన్నా ఈ చెక్కు తీసుకొని పోతే ఈ చెక్కు బుట్టలో వేశారన్నా, చెత్త బుట్టలో వేశారన్నా, మాకు డబ్బులు రాలేదన్నా అని అంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తుఫాన్ను జయించేశాను, సముద్రాన్ని కంట్రోల్ చేసేశాను, దేవుడిపై విజయం సాధించాను అని చెప్పి అనడానికి నువ్వు అసలు అర్హుడివేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇక ఇదే పెద్ద మనిషి పరిపాలన నిజంగా నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, తుఫాన్లో నష్టపోయిన ప్రతి బాధితునికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి లెక్కలు తేల్చాడు. ఆ 3,435 కోట్ల రూపాయల్లో ఆయన ఇచ్చింది పోగా మిగిలినది మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా నేను ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా.